ఇంట్లో ఉండే శారీస్, పట్టు శారీస్, వర్క్ బ్లౌజులను మడత పెట్టేటప్పుడు ఒకటి తీసి ఒకటి కింద పడిపోతాయండి. అలాగే మనము శారీ ఒక దగ్గర, బ్లౌజ్ ఒక దగ్గర పెట్టేసి కూడా వెతకాల్సి వస్తుంది. అలా కాకుండా బ్లౌజ్ను చాలా తక్కువ టైంలో, తక్కువ స్పేస్లో రెండు ఒకేసారి తీసుకునే విధంగా ఈ టిప్ ఉంటుందండి. చూడండి, ముందు శారీని తీసుకొని ఆ తర్వాత బ్లౌజ్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింద పెట్టుకున్నాక దానిపైన శారీని ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత బటన్స్ ఉంటాయి కదండి, ఆ బటన్స్ని ఇలా శారీ మధ్యలోకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. అన్ని బటన్స్ పెట్టుకోకుండా పైన ఒక బటన్, చివర్లో ఒక బటన్ పెట్టేసుకున్నా సరిపోతుంది. శారీ అనేది ఎక్కడ మడతలు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత కింది భాగాన ఉన్న శారీని ఇలా కొద్దిగా మలుచుకొని కరెక్ట్గా మనం బ్లౌజ్ ఎక్కడ పెట్టామో అక్కడి వరకు మలుచుకోవాలి. ఆ తర్వాత పైన ఉన్న ఈ శారీ భాగాన్ని కూడా ఇలా ఒక స్టెప్ మాత్రమే తీసుకోండి. 1 స్టెప్లో తీసుకున్న ఈ శారీ మడతను ఇలా చివరిగా మలుచుకున్న ఈ శారీలోకి ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఎక్కడ మడతలు లేకుండా నీట్గా ఈ శారీని పెట్టేసుకున్నామనుకోండి, పట్టు శారీ కానీ మామూలు శారీ కానీ ఏ శారీ అయినా ఎన్ని సంవత్సరాలు అలాగే పెట్టేసినా కూడా ముడతలు లేకుండా ఉంటుంది. చూసారు కదండి, బ్లౌజ్ కూడా ఇలా చాలా నీట్గా మనము ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఐరన్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఆ తర్వాత ఇలా కట్టేసామనుకోండి నాడలను, శారీ అనేది చాలా పర్ఫెక్ట్గా, నీట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు శారీ కానీ బ్లౌజ్ కానీ ఈజీగా దొరుకుతుంది. ఒక శారీ తీసే మరొక శారీ పడే అవకాశం అనేది కూడా ఉండదు. స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఇలాంటి శారీస్ని మనము పైనుంచి కింద పడేసినా కూడా మడతలు అనేవి వెళ్ళిపోకుండా ఎన్నిసార్లైనా అలాగే ఉంటాయి. సెకండ్ టిప్, ఇంట్లో ఉండే ఇట్లాంటి అట్లకాడం తీసుకోండి. అది కట్టెదైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే కట్టెదే యూజ్ చేయాలి అంటే మనము స్విచ్ బోర్డులు ఇలాంటి వాటితో క్లీన్ చేసినా కూడా మనకి షాక్ కొట్టే అవకాశం ఉండదు. కానీ జాగ్రత్త వహించాలి కాబట్టి మనము కరెంటు బోర్డ్ స్విచ్ అనేవి ఆఫ్ చేసి కరెంటు లేనప్పుడే ఇలాంటివి మాత్రం ట్రై చేయాలి. నేను ఒక మాస్క్ని తీసుకొని సీజర్తో ఇలా సైడ్లు అనేవి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామనుకోండి, ఇది క్లాత్ మాదిరిగా వస్తుంది. 1 సైడ్ కాకుండా ఇలా 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అట్లకాడని తీసుకొని ఈ మాస్క్లోకి పెట్టేసుకోవాలి. ఈ అట్లకాడ అనేది ఏ సైజులో ఉందో ఆ సైజు మందం మాత్రమే ఈ మాస్క్లో పెట్టేసుకొని మిగతా దాన్ని ఇలా డబుల్ సైజులో మలుచుకోండి. ఇలా మలుచుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న మాస్క్ నాడలు ఉన్నాయి కదండి, దాన్ని తీసుకొని రబ్బర్ బ్యాండ్ మాదిరిగా ఈ క్లాత్ అనేది విడిపోకుండా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము స్విచ్ బోర్డ్ని క్లీన్ చేయాలంటే లిక్విడ్లు కానీ అలాంటివి యూజ్ చేయొద్దండి, షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీనికి మీరు పేస్ట్ను కానీ, నేనైతే ఇక్కడ వ్యాజ్లైన్ యూజ్ చేస్తున్నానండి. ఎందుకు వ్యాజ్లైన్ యూజ్ చేస్తున్నానంటే ఈ వ్యాజ్లైన్ అనేది ఇలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఈ క్లాత్కి బాగా ఇంకిపోతుంది. అప్పుడు మనం క్లీన్ చేసామనుకోండి, డస్ట్ అనేది ఈ వ్యాజ్లైన్కి బాగా వచ్చేస్తుంది. మనం ఎక్కడైతే ఈ స్విచ్ బోర్డ్ని క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లోనే ఈ వ్యాజ్లైన్ని అప్లై చేసుకోవాలి. చూసారు కదండి ఎలా జిడ్డు పట్టేశాయో ఈ స్విచ్ బోర్డ్ అనేది. ఇలా మనము అట్లకాడతో ఈ స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసుకోవాలి. ఎలాంటి సర్ఫ్ను కానీ లిక్విడ్లు కానీ యూజ్ చేయకుండా ఇలా వ్యాజ్లైన్తో క్లీన్ చేశారనుకోండి, స్విచ్ బోర్డులు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూసారు కదండి ఎంత క్లీన్ అయిపోయాయో. వేస్ట్గా ఉండే మాస్క్తో ఇలా స్విచ్ బోర్డ్ని క్లీన్ చేస్తే సరిపోతుంది. థర్డ్ టిప్, ఇంట్లో ఖాళీగా ఉండే థమ్సప్ బాటిల్ కానీ స్ప్రైట్ బాటిల్ తీసుకొని పైన క్యాప్ వరకు ఉండే వరకు కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాక ఒక క్యాండిల్ని వెలిగించుకొని నైఫ్ని వేడి చేసుకుంటూ ఈ బాటిల్కి ఇలా హోల్స్ చేసుకోవాలి.
కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా రౌండ్గా హోల్స్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా రౌండ్గా హోల్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ నైఫ్ని వేడి చేసుకుంటూ కింది భాగంలో కూడా కొంచెం పెద్దగా హోల్స్ చేసుకోవాలి. కింద చివరి భాగంలో కూడా ఇలా నైఫ్ని వేడి చేసుకుంటూ వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకోండి. కిచెన్లో ఇది పెట్టేసుకున్నాం అనుకోండి, దీంట్లో చాలా ఐటమ్స్ని మనము పెట్టుకోవచ్చు. తీసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుందండి. ఇలా చిన్న చిన్న స్పూన్స్ని కానీ, సీజర్ని, నైఫ్ని, గరిటెలను ఎన్నైనా ఇలా పెట్టుకోవచ్చండి. ఇలా ఒక థమ్స్అప్ బాటిల్ కానీ, స్ప్రైట్ బాటిల్ ఉందనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. మనము ఇలాంటి స్పూన్స్ని క్లీన్ చేసామనుకోండి, వాటర్ అనేది స్టాండ్లో పడుతుంది కాబట్టి ఇలా మనం ఈ బాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, నీళ్ళు కూడా దాంట్లో నుంచి వెళ్ళిపోతాయి. ఈ బాటిల్ చివర కింది భాగాన డబ్బా షేప్లో కట్ చేసుకున్నాం కదండి, దాంట్లో మనము చిన్న చిన్న ఐటమ్స్ని కూడా పెట్టుకోవచ్చు. తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది కాబట్టి అలా కట్ చేసుకున్నానండి. ఇలాంటి అగ్గిపెట్టెలు కానీ లేదా క్యాండిల్స్ని అలా ఏవైనా పెట్టుకోవచ్చు. బరువు కోసం నేను దీంట్లో మధ్యలో అట్ల కాడ కానీ, చపాతీలు చేసే కర్రను కానీ ఇలా పెట్టుకోవడం వలన కూడా వెయిట్ ఉంటుంది కాబట్టి ఈ బాటిల్ అనేది కింద పడకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. ఇలాంటి సిల్క్ దారాలు ఉంటాయి కదండి, మనం ఏవైనా వర్క్ బ్లౌజులను కానీ, డిజైన్ బ్లౌజులను కుట్టేటప్పుడు ఈ సిల్క్ దారాలను మనము ఇలా రౌండ్గా చుట్టేసినా కూడా దాంట్లో నుంచి దారం అనేది బయటికి వచ్చేస్తుంది. అలా బయటకు రాకుండా ఉండాలంటే ఇలా నైఫ్తో ఇలా దారం చుట్టేసి వచ్చిన ఈ అట్టముక్కకే ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. కొద్దిగా ఘాట్లు పెట్టుకున్నాక మొదటి దారం పోగు ఉంటుంది కదండి, దానిని తీసుకొని ఇలా అట్టముక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, దాంట్లో నుంచి బయటకి రాకుండా ఉంటుంది. మనకి ఈ దారాలు అనేవి ఇలా బయటకు వస్తే చిరాకులేసి ఆ దారాన్ని అక్కడికి కట్ చేస్తామండి, దారం అనేది కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ టిప్ అనేది ఇలాంటి సిల్క్ దారాలకే కాకుండా నార్మల్గా ఇంట్లో స్టిచ్చింగ్ చేసే దారాలను కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు. దారాలు అనేవి ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి. మనకి ఎప్పుడైనా కొద్దిగా నిమ్మకాయ రసం కావాలన్నప్పుడు ఇలా నిమ్మకాయని కట్ చేస్తాం, కానీ ఇలా నిమ్మకాయ రసం కావాలన్నప్పుడు అలా కట్ చేయకుండా స్క్రూ డ్రైవర్ని కానీ కత్తెరతో కానీ ఇలా నిమ్మకాయనికి కొద్దిగా హోల్ చేసి ఆ హోల్తోనే మనము రసాన్ని వేసుకున్నాం అనుకోండి, తర్వాత మళ్ళీ ఈ నిమ్మకాయని ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. మనకి ఎక్కువగా నిమ్మకాయ కావాలన్నప్పుడు ఇలా హాఫ్గా కట్ చేసుకోండి. కొద్దిగా నిమ్మకాయ రసం కావాలన్నప్పుడు ఇలా స్క్రూ డ్రైవర్తో కానీ కత్తెరతో కానీ హోల్ చేసి ఆ రసాన్ని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ నిమ్మకాయని ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. వెండి పాత్రలను చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. పైసా ఖర్చు లేకుండా వెండి పాత్రలను తలతలా మెరిసేలా చేసుకోవచ్చు. అయిపోయిన కోల్గేట్ కానీ పేస్టులు కానీ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా వీటిని ఇలా హాఫ్గా కట్ చేసుకొని పాడైపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఇలా కోల్గేట్ మొత్తాన్ని కూడా టూత్ బ్రష్కి తీసుకొని ఈ వెండి పాత్రలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మళ్ళీ ఎప్పటిలాగానే షైనింగ్లోకి వస్తాయి. ఇలా పేస్ట్తో రుద్దిన తర్వాత వీటిని కూల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూశారు కదండి, మళ్ళీ ఎప్పటిలాగానే వెండి పాత్రలు అనేవి చాలా బాగా ఉంటాయి. మనము రోజు పెట్టుకునే గోల్డ్ కమ్మలు కానీ, గోల్డ్ జ్యువెలరీస్ ఉంటుంది కదండి, వాటిని బ్రష్తో యూజ్ చేసామనుకోండి, గోల్డ్ అనేది తరుగుతుంది. అలా తరగకుండా బంగారం అనేది ఎప్పటి మాదిరిగా షైనింగ్లోకి రావాలంటే మన ఇంట్లో యూజ్ చేసే సర్ఫ్ ఏదైనా సరేనండి, కొద్దిగా సర్ఫ్ను ఒక గిన్నెలోకి వేసుకున్నాక దీంట్లోకి కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసిన దాంట్లో మనము గోల్డ్ జ్యువెలరీస్ని వేసి 1 అవర్ పాటు ఉంచామనుకోండి, ఎలాంటి బ్రష్తో రుద్దకుండానే గోల్డ్ కమ్మలు అనేవి కొత్త వాటిలా మెరిసిపోతాయి. మరొకటి, వాడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఈ నిమ్మ తొక్కలతో కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అయితే
ఈ వాడేసిన నిమ్మతొక్కలను తీసుకొని ఈ గోళ్ళను బాగా రుద్దామనుకోండి, గోళ్ళు అనేవి చాలా అందంగాను పుచ్చిపోకుండా కూడా ఉంటాయి. ఇలాంటి వాటితోటే పైసా ఖర్చు లేకుండా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మరొకటి, బ్యాక్ జిప్పులు కానీ ప్యాంట్ జిప్పులు కానీ ఉంటాయి కదండి, అవి సరిగా పనిచేయకుంటే వాటి మీద కొద్దిగా మనము ఫేస్ పౌడర్ కానీ డర్మికూల్ కానీ సమ్మర్లో వాడే పౌడర్లు ఉంటాయి కదండి, ఏ పౌడర్ అయినా మనము ఈ విధంగా జిప్పుల పైన చల్లామనుకోండి, అప్పుడు చల్లిన తర్వాత ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఎలాంటి జిప్పులైనా చాలా ఈజీగా పనిచేస్తాయి. కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, బిళ్ళలను మనము బయట పెట్టేసామనుకోండి, ఒక్కొక్కసారి అవి హరించుకుపోతాయి. అవైలబుల్లో ఉంటే మిరియాలను కూడా వేశారనుకోండి, హారతి కర్పూర బిళ్ళలు అనేవి హరించుకుపోకుండా ఎప్పట్లాగానే ఉంటాయి. ఆ తర్వాత వీటిని ఎన్ని రోజుల వరకైనా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. కానీ మన ఇంట్లో కానీ ఇలా బిస్కెట్ ప్యాకెట్స్ని ఇప్పేసి అలాగే గాలికి ఉంచారనుకోండి, ఇవి ఒక్కొక్కసారి వాతావరణానికి మెత్తబడిపోతాయి. మళ్ళీ ఇవి ఎప్పట్లాగా కరకరలాడుతూ ఉండాలంటే ఇలా మెత్తబడిన బిస్కెట్లను ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ పాటు కానీ ఉంచామనుకోండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగానే ఈ బిస్కెట్లు అనేవి కరకరలాడుతూ ఉంటాయి. మనము రోజు వాడే కత్తెరలు అనేవి యూజ్ చేసిన కొద్దీ వాటి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుందండి. ఇలా సన్నుపును తీసుకొని ఈ కత్తెరని దాంట్లో బాగా కట్ చేసామనుకోండి, షార్ప్నెస్ అనేది మళ్ళీ ఎప్పటి మాదిరిగానే వస్తుంది. ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపించిన మాదిరిగా చేసి చూడండి, ఒక 5 మినిట్స్ చేయండి చాలు, అంతేనండి. మళ్ళీ ఎలాంటి వాటినైనా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. కత్తెరని కాకుండా నైఫ్ని కూడా ఒక 5 నిమిషాల పాటు సాల్ట్లో ఉంచి చూడండి, మళ్ళీ అవి కూడా పదునులోకి వస్తాయి. ఇంట్లో మనము తాళాలు యూజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి వీటిని ప్రెస్ చేసామనుకోండి, అవి గట్టిగా అయిపోతాయి. అసలుకి తాళం వేసేటప్పుడు చేతి కూడా ఒక్కొక్కసారి నొప్పి లేస్తుందండి. ఈ తాళాలు వేయాలన్నా కూడా వేయకుండా అయిపోతాయి. ఈ తాళాలు అనేవి ఇలా స్మూత్గా పనిచేయాలన్నప్పుడు స్టవ్ ఆన్ చేసేసి చిన్న మంట మీద ఒక 2-3 మినిట్స్ పాటు వేడి చూపించామనుకోండి, ఈ తాళం చెవి కానీ తాళాన్ని కానీ చాలా స్మూత్గా పనిచేస్తుంది. కొంతమంది దీంట్లో కొబ్బరి నూనెను కూడా వేస్తారండి. వేసిన కొన్ని రోజుల పాటు మాత్రమే స్మూత్గా ఉంటుంది, తర్వాత మళ్ళీ హార్డ్నెస్లోకి వచ్చేస్తుంది. గాజు సీసాలో మనము ఏమైనా వేయాలన్నప్పుడు అవి పక్కకి కూడా పడిపోతాయి. అలా పడిపోకుండా ఉండాలంటే ఇలా మన ఇంట్లో ఉండే పేపర్ని, ఏదైనా పేపర్ని తీసుకొని ఇలా చుట్టామనుకోండి, మనము ఇలాంటి గాజు సీసాలో చాలా ఈజీగా వేసుకోవచ్చు. కింద ఎక్కడ కూడా పడకుండా ఉంటుంది. అప్పుడప్పుడు ఇయర్ ఫోన్స్ని క్లీన్ చేసుకోవాలంటే ఒక స్పాంజ్ని కానీ లేదా ఏదైనా టిష్యూ పేపర్ని తీసుకొని దానిపై హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసి ఇలా టిష్యూ పేపర్తో కానీ ఇలాంటి స్పాంజ్ క్లాత్తో ఈజీగా ఇయర్ ఫోన్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్లనే దానికి ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. షర్ట్స్ని ఈజీగా మడత పెట్టాలంటే ఇలా హ్యాండ్స్ని ఇంటూ షేప్లో మడత పెట్టి పైన మడత కింది మడతగా మలుచుకుంటే షర్ట్స్ అనేవి నీట్గా ఉంటాయి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఐరన్ చేసిన మాదిరిగా కనబడతాయి. ఇంట్లో ఉండే లెదర్ బ్యాగ్స్ కానీ ఎలాంటి బ్యాగ్స్ అయినా సరేనండి, వాటర్తో అంత ఈజీగా క్లీన్ చేయలేం కాబట్టి ఒక టిష్యూ పేపర్ పైన హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసుకొని టిష్యూ పేపర్తో ఈ హ్యాండ్ బ్యాగ్ని పైన మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్ బ్యాగ్ పైన ఉండే డస్ట్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. చూడ్డానికి కూడా హ్యాండ్ బ్యాగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. బెడ్షీట్ని ఇలా నీట్గా మడత పెట్టుకున్న తర్వాత దాని పిల్లో కవర్స్ని కూడా మడత పెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా ఇలా బెడ్షీట్లో పెట్టేసామనుకోండి, ఎప్పుడైనా తీసినప్పుడు దాంట్లో నుంచి పిల్లో కవర్లు అనేవి సపరేట్ అయిపోతాయి. వాష్ చేసిన బెడ్షీట్స్ని అన్నిటినీ కూడా ఇలా ఒక పిల్లో కవర్లో పెట్టుకోవడం వలన వాటిపై డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు వాటి కాడ పెద్దగా ఉండటం వలన చెవి నుండి జారిపోయినట్టు అనిపిస్తుంది. దానికి బదులుగా మనము ఏదైనా స్పాంజ్ క్లాత్ని తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఇలా వెనుకన కాడకు పెట్టేసామనుకోండి, మనము చెవికి పెట్టుకుంటే జారిపోయినట్టు కాకుండా కరెక్ట్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్,
టీ పెట్టిన తర్వాత ఈ టీ పొడిని పారేయకుండా దీనిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. అయితే ఒక బౌల్లో ఈ టీ పొడిని వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కొన్ని వాటర్తో వేడి చేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఎలాంటి షాంపూ అయినా పర్వాలేదండి, కొద్దిగా షాంపూని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక టీని బాగా మరిగించుకొని స్టవ్ను కూడా ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి జాలి ద్వారా ఈ టీని వడబోసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న దానిని మనము బాత్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి, ఇక్కడ సోప్ మరకలు కానీ వాటర్ మరకలు అనేవి పడి ఇలా జిడ్డుగా తయారైంది. ఇప్పుడు ఏదైనా క్లాత్ని కానీ ఏదైనా ఇలాంటి స్మూత్ బ్రష్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న దానితో ఇలా డోర్కి కొద్దిగా అప్లై చేసామనుకోండి, డోర్పై ఉండే ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. టీ పొడితో మనము డోర్స్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, డోర్స్ అనేవి మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి. ఇలా వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, ఒక్కసారికే ఈ డోర్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా కనబడతాయి. ఇంతకుముందు డోర్ పైన ఇలాంటి వాటర్ మరకలు అనేవి అస్సలకే కనిపించవండి. ఈ డోర్లో మనకి ప్రతిబింబం కూడా ఈజీగా కనబడుతుంది, అంత నీట్గా తయారవుతాయి. ఇదే టీ దాంట్లో ఏదైనా టిష్యూ పేపర్ని కానీ ఇలాంటి మాస్కును పూర్తిగా తడిపేసి ఇంట్లో ఉండే బెడ్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. బెడ్పై ఏవైనా ఇలాంటి మరకలు ఎక్కువగా కనిపించాయనుకోండి, ఈ టీ పొడితో ఇలా క్లీన్ చేసుకుంటే బెడ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఎప్పుడైనా సరేనండి, వుడ్స్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా టీ పొడితో క్లీన్ చేసుకుంటే మరకలు అనేవి అసలుకే కనిపించవు. ఆ తర్వాత మనం ఒక పొడి క్లాత్తో వీటిని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టీ పొడితోటే మనము విండోస్ని కానీ డోర్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మరొక టిప్, ఇలాంటి హ్యాంగర్కి మనము చున్నీలను ఈజీగా వేసుకోవచ్చండి. తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రతిసారి ఇలాంటి చున్నీలను వెతకాల్సిన పని కూడా ఉండదు. ఈ హ్యాంగర్ని ఏదైనా మేకుకు కానీ హూక్కి తగిలించేసి ఇలా చున్నీలన్నిటినీ కూడా ఒక దగ్గరనే వేసుకోవచ్చు. గోడలపైన ఇలాంటి నల్లటి మరకలు కానీ, చిన్నపిల్లలైతే గోడలపైన పెన్సిల్ గీతలు కూడా గీశారు కదా, ఇలా వైట్ పెయింట్ పైన ఉన్నప్పుడు మాత్రం మనము చాక్ పీస్తో ఇలా బాగా రఫ్ చేసామనుకోండి, అలాంటి మరకలు అనేవి అస్సలకే కనిపించవు. చూసారు కదండి, ఇంతకుముందు ఈ మరకలు అనేవి ఇలా ఎక్కువగా కనిపించాయి కదా, మనము చాక్ పీస్ని కానీ లేదా వైట్ కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, దానిని కూడా అప్లై చేసామనుకోండి, ఇలాంటి మరకలు ఎన్ని ఉన్నా సరేనండి, చాక్ పీస్ తోటే మళ్ళీ ఎప్పటి దానిలా నీట్గా మార్చుకోవచ్చు. సెకండ్ టిప్, మొక్కజొన్నను మనము ఈజీగా ఒలుచుకోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. చేత్తో మనము ఒలిచామనుకోండి, టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది కదా, షార్ప్గా ఉన్న స్పూన్ కానీ నైఫ్ని తీసుకొని ఇలా లైన్ మొత్తాన్ని ఇలా సెకండ్ లోపే మనము ఈ మొక్కజొన్నను ఈజీగా ఒలిచేయవచ్చు. చూసారు కదండి, ఇలా ఒక్క స్పూన్తో మనము ఒలిచేసామనుకోండి, ఎన్ని మొక్కజొన్న పొత్తులనైనా ఈజీగా ఒలిచేయచ్చు. పీలర్ సహాయంతో కూడా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈజీ టిప్స్తో మనము మొక్కజొన్నను ఒలుచుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి షేవింగ్ బ్లేడ్ ఉందనుకోండి, అది వాటర్ పడ్డ తర్వాత కానీ కొన్ని రోజుల తర్వాత అది సిలుము అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా సిలుము పట్టకుండా ఉండాలంటే మన ఇంట్లో వ్యాజ్లైన్ కానీ లిప్ బామ్ కానీ ఆ షేవింగ్ బ్లేడ్కి అప్లై చేసామనుకోండి, చాలా రోజుల పాటు అది ఇలా షార్ప్గానే ఉంటుంది, వాటికి సిలుము అనేది ఎక్కకుండా నీట్గా ఉంటుంది. మన ఇంట్లో లెదర్ బ్యాగులు కానీ ఇలాంటి మామూలు బ్యాగులు ఉన్నాయనుకోండి, ప్రతిసారి వాటర్తో క్లీన్ చేసామనుకోండి, హ్యాండ్ బ్యాగులు అనేవి పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దీనిపై కొద్దిగా కొబ్బరి నూనెను అప్లై చేసి ఆ తర్వాత మనము ఈ లెదర్ బ్యాగులను కానీ ఇలాంటి మామూలు బ్యాగులను క్లీన్ చేసుకున్నామనుకోండి, డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. లెదర్ బ్యాగులు అయితే మళ్ళీ కొత్త దానిలా షైనింగ్లోకి వచ్చేసాయి. ప్రతిసారి హ్యాండ్ బ్యాగులను క్లీన్ చేయడం కంటే ఇలా మనము టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తే హ్యాండ్ బ్యాగులు అనేవి ఎక్కువ కాలం మనము యూస్ చేసుకోవడానికి వీలు ఉంటుంది.
ఫ్రూట్స్ తిన్న తర్వాత మిగిలిన ఫ్రూట్స్ని ఒక బౌల్లో కానీ ఏదైనా ప్లేట్లో పెట్టి ఇలా స్టోర్ చేసుకుంటాం కదండి. బయట అలాగే పెట్టేసామనుకోండి, చిన్న చిన్న నుసి పురుగులు కానీ ఈగలు అనేవి వీటిపై వాలుతూ ఉంటాయి. పిండి పట్టే జల్లెడ ఉంటుంది కదా, పాడైపోయిన జల్లెడను కానీ లేదా ఇలా యూజ్ చేసే జల్లెడను మనము ఈ ఫ్రూట్స్ పైన పెట్టేసామనుకోండి, చిన్న చిన్న నుసి పురుగులు కానీ ఈగలు కానీ వీటిపై వాలకుండా మనం తిన్నా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ప్రతిరోజు యూస్ చేసే సాల్ట్లో మనము ఇలా స్టీల్ది వేసామనుకోండి, కొన్ని రోజుల తర్వాత స్పూన్ అనేది ఇలా సిలుమెక్కడం కానీ పాడవడం అనేది జరుగుతూ ఉంటుంది. చట్నీ డబ్బాలో కూడా మనము స్టీల్ వాటి కంటే ఇలా వుడెన్ స్పూన్స్ ఉంటాయి కదండి, వాటిని మనము ఎన్ని రోజులు కూడా ఈ సాల్ట్లో కానీ చట్నీలో వేసామనుకోండి, చట్నీ కానీ స్పూన్స్ కానీ పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మొక్కజొన్నను తెచ్చుకున్నప్పుడు దానిపై పొట్టును వేస్ట్గా డస్ట్బిన్లో పారేయకుండా మన ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మొక్కజొన్న పొట్టుపై కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి మన ఇంట్లో ఉండే విండోస్ని కానీ మిర్రర్స్ని కానీ చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కడ నేను కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి ఇక్కడ వాటర్ మరకలు సోప్ మరకలు అనేవి మిర్రర్ పైన ఎక్కువగా ఉన్నాయి కదా, వాటిని మనము ఇలా సెకండ్ల లోపే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ కోల్గేట్ పేస్ట్ పైన కొద్దిగా వాటర్ని అప్లై చేసి ఆ తర్వాత ఇలా మిర్రర్ని క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటర్ వేయకుండా ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేశారనుకోండి, ఈ మిర్రర్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. సింకులో నీచు వాసన వచ్చినప్పుడు కానీ మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుందండి. ఈ పిండి కార్న్ఫ్లోర్ పిండి అండి, మీరు కార్న్ఫ్లోర్కు బదులుగా మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. ఈ కార్న్ఫ్లోర్ పిండితో పాటు కొద్దిగా విమ్ లిక్విడ్ని కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా వేసిన తర్వాత సింక్ని క్లీన్ చేసి చూడండి, మళ్ళీ ఎప్పటి దానిలా ఈ స్టీల్ అనేది చాలా నీట్గా కొత్త దానిలా కనబడుతుంది. సింక్ను క్లీన్ చేసుకోవడానికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆ తర్వాత మనము ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ స్టీల్ సింక్ అనేది చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.